హాయ్ ఎవరివన్. సో మనం ఈరోజు ఈ వీడియోలో జీడిఎస్ బీపీఎంకి టీడీ కమిషన్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి అకౌంట్స్ మనం ఓపెన్ చేయాలి, ఏ అకౌంట్ చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒకవేళ మనకు తెలిసో తెలియక అకౌంట్ ఓపెన్ చేస్తే దానికి ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో మీరైతే లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చాలామంది తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది కొత్తగా జాయిన్ అవ్వాలి, కమిషన్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు అనమాట, ఎలా అప్లై చేసుకోవాలనేది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు టీడీ కమిషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత వస్తుంది అనేది మనము క్లియర్గా తెలుసుకుందాము. అయితే సో మీరు అంతా చేయాల్సిందే. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ముందైతే ఒక లైక్ చేయండి. ఓకే, మనం ఆలోచించకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా టీడీ అకౌంట్ అంటే ఏంటి? టైం డిపాజిట్ అనమాట. సో ఈ యొక్క టైం డిపాజిట్ అనేది మనకి 4 రకాలుగా ఉంటుంది. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అనేది 4 టైప్స్గా ఉంటాయి అనమాట. 1 ఇయర్ టైం డిపాజిట్కి మనకి 6.9 ఉంటుంది. 2 ఇయర్స్ టైం డిపాజిట్కి అయితే 7 ఉంటుంది. 3 ఇయర్స్ టైం డిపాజిట్ అయితే 7.1. అదే 5 ఇయర్స్ టైం డిపాజిట్కి అయితే 7.5 ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉందన్నమాట. అయితే మనకి దీనికి సంబంధించిన కమిషన్ రేట్స్ ఎలా ఉంటాయి? సో 1 ఇయర్కి అయితే 0.5 ఉంటుంది. 2 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్కి అయితే 1% కమిషన్ వస్తుంది. అదే 5 ఇయర్స్ అయితే 2% కమిషన్ వస్తుంది. సో ఈ కమిషన్ ప్రకారమే మీరు ఎంతైతే అమౌంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటారో దానికి సంబంధించిన అయితే వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనము ఎంత అమౌంట్ మనం బీఓలో ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒక్క రోజు ఒక అకౌంట్ 50,000 కంటే మనం మించి చేయకూడదు అనమాట. సపోజ్ ఒక పర్సన్ వచ్చాడు, 1 lakh తీసుకొచ్చాడు. మీరు 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్, టైం డిపాజిట్ చేయమని అడిగారు అనమాట. సో మీరు ఆ పర్సన్కి 50,000 కంటే ఎక్కువ చేయకూడదు. ఒకప్పుడు మనకి 25,000 ఉండింది, ఇప్పుడు బీఓలో 50,000 వరకు అయితే పెంచడం జరిగింది. సో మీరు ఒక 50,000 చేసిన తర్వాత కావాలంటే మీరు నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. అదే 50,000 అకౌంట్ మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఎలా? సపోజ్ మనకి టీడీకి మినిమం డిపాజిట్ 1000 రూపాయలు, మ్యాక్సిమం అనేది నో లిమిట్. సపోజ్ మీకు ఒక చిన్న టార్గెట్ ఉంది. టార్గెట్ ఉన్నప్పుడు 50,000 అకౌంట్ మీరు ఓపెన్ చేయాలని ఒక పర్సన్ వచ్చాడు. అయితే మనం ఏం చేస్తాం? ఆ 50,000 ఇంటూ 10 అకౌంట్స్ చేసుకుంటామంట. అంటే 1000 రూపాయలు కదా, ఇంటూ 50 అకౌంట్లు ఇంటూ 1000 రూపాయలు, మొత్తం 50,000 అంటే 10 అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. అయితే 50,000 అనేది లిమిట్ దాటకూడదు అనమాట ఆ పర్సన్కి అనేది. ఒక పర్సన్కి ఒక అకౌంట్ పర్ డే వచ్చి 50,000 మించకూడదు. సో ఇది అర్థమైంది అనుకుంటాను. మీరు 1 ఇయర్ కంపల్సరీ చేయాలని ప్రెజర్ చేస్తే మీరు సబ్ ఆఫీస్లో ఓపెన్ చేయాలా లేదా హెడ్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ కమిషన్ మళ్ళీ ఎలా వర్తిస్తుంది? మీరు అతను చెప్పినప్పుడు నాకు 1 ఇయర్ కావాలంటే 0.5 ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అదే 2 ఇయర్స్కి అయితే 3 ఇయర్స్కి అయితే 1% కమిషన్. సపోజ్ మీరు 50,000 అకౌంట్ ఓపెన్ చేశారు, మీరు టీడీ కమిషన్ అప్లై చేశారు. మీ కమిషన్ ఎంత ఉంది? 2 ఇయర్స్ టైం డిపాజిట్ 1%, 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అయితే అంటే 50,000కి ఎంత వస్తుంది? 500. అలాంటి మీరు ఎన్ని చేస్తే అన్ని 500 వస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు కమిషన్ తెచ్చుకోవచ్చు. సో మీరు ప్రజలకు అవగాహన తెచ్చినట్టు ఉంటుంది, మీకు సపరేట్గా కమిషన్ అయితే రావడం. ఇందులో కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట. తనకు రావాల్సిన కమిషన్, తనకు రావాల్సిన ఇంట్రెస్ట్ వడ్డీ అయితే వచ్చేస్తుంది. ఇది మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టిన దానికి మాత్రమేనో ఈ కమిషన్ మీకు ఉంది. ఇది తెలియక చాలామంది అయితే అప్లై చేయడం లేదు. అయితే ఎవరికి ఓపెన్ చేయాలి, ఎలాంటి అకౌంట్స్ ఓపెన్ చేయాలి అంటే, సపోజ్ మీరు ఒక బీఓలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ బీఓ సంబంధించిన పర్సన్స్ మాత్రమే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. సపోజ్ మీరు సబ్ ఆఫీస్లో సంబంధించిన అడ్రస్ ఉన్న అతని ద్వారా మీ ఊర్లో ఉన్నా కూడా మీరు ఓపెన్ చేయకూడదు. మీ బీఓలో మీ యొక్క సపోజ్ ఒక ఊరు ఉంది, ఆ ఊరికి సంబంధించిన అడ్రస్ మనకు ఆధార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఆధార్లో మీ ఊరు అడ్రస్ ఉందా, లేదంటే ఏరే డిస్టిక్ అడ్రస్ ఉందా, లేదంటే పక్క ఊరు అడ్రస్ ఉందా చూసుకొని మీ జ్యుడిక్షన్లోనే వస్తే అప్పుడు మాత్రమే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. సపోజ్ మీరు ఒక డిస్టిక్లో ఉన్నారు, మీరు ఇంకొక డిస్ట్రిక్ట్లో అకౌంట్ ఓపెన్ చేశారనుకుందాం, చేస్తే తప్పు లేదు. అయితే మీరు చేసిన తర్వాత ఆ అకౌంట్కి మీరు కమిషన్కి అప్లై చేయకూడదు. వన్స్ మీరు అప్లై చేశారంటే దానికి మీకు యాక్షన్ అయితే తీసుకొస్తాయి. అంటే మీరు డిపార్ట్మెంట్ని మోసం చేసినట్టు అనమాట. సో ఈ టీడీ కమిషన్ ఎందుకంటే ఏ ఊర్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఊర్లో మీరు వాళ్ళకి అవగాహన తెప్పించి టీడీ ఒక అకౌంట్ ఉంది, సో మన ఆఫీస్లో మనం ఓపెన్ చేసుకోవచ్చు అని తెలియజేసిన దానికి మీకు కమిషన్ ఇస్తారు. అంతేగాని మీరు పక్క ఊరికి కమిషన్ కోసం చెప్పి పక్క డిస్టిక్కి పక్క మండలాన్ని తెచ్చి ఓపెన్ చేయకూడదు. పొరపాటున ఓపెన్ చేస్తుంటే కమిషన్ అప్లై చేయబాకండి. మీకు చేస్తే పొరపాటు తర్వాత రేపు వెరిఫికేషన్గా తెలిస్తే మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కమిషన్ కకృతి పడి మీరు ఏరే అకౌంట్లు ఓపెన్ చేయొద్దు. మీ బీఓకి సంబంధించిన అకౌంట్లు, మీ ఊరికి సంబంధించిన అకౌంట్లు మాత్రమే ఓపెన్ చేయాలి. ఒకవేళ పొరపాటున ఓపెన్ చేసినా మీరు కమిషన్ అప్లై చేయకూడదు. సో ఈ విధంగా మనం అప్లై చేయకూడదు అనమాట. ఇప్పుడు మనం టీడీ కమిషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఆ యొక్క ఫామ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, మనం ఎలా ఇవ్వాలంటే, మీకు టీడీ కమిషన్ ఫామ్ అనేది సబ్ ఆఫీస్లో ఉంటుంది. మీరు ఎస్పీఎంని అడిగితే ఆ ఫామ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 2 కాపీస్ తీసుకోవాలి.
2 కాపీస్ ఫిల్ చేసి మీకు 2 దగ్గర సైన్ ఉంటుందన్నమాట. మీరు బీపీఎం సైన్ చేసి స్టాంప్ వేసి పంపించాలి. అక్కడ మీరు ఏదైతే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ యొక్క అకౌంట్ నెంబరు, తర్వాత ఎంత అమౌంట్‌తో మీరు అకౌంట్ ఓపెన్ చేశారో ఆ అమౌంటు, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు 1 ఇయర్‌కి అయితే మనం 0.5 వేస్తాము. 2 ఇయర్స్‌కి అయితే 1% వేస్తాం. 5 ఇయర్స్‌కి అయితే 2% పక్కన వేస్తాము. సో దానికి సంబంధించిన అమౌంట్ అవన్నీ మీరు రాసి ఫిల్ చేసి ఎస్ఓ పంపిస్తే మీకు అక్కడ ఎస్పీఎం మీకు డైరెక్ట్గా స్పాట్లోనే మీకు మీ యొక్క కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మాత్రమే మీరు కమిషన్ అప్లై చేసుకోవాలి. సో ఇంకొకసారి చెప్తున్నా, కమిషన్ రేట్లు వచ్చి 1 ఇయర్కి వచ్చి 0.5, 2 అండ్ 3 ఇయర్స్కి వచ్చి 1%, 5 ఇయర్స్ టీడీకి అయితే 2% కమిషన్ వస్తుంది. సో ఇది మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలా చాలా మంచి స్కీమ్స్ అనమాట. ఈ యొక్క అకౌంట్ అనేది ఓన్లీ ఎవరైతే ఇండివిజువల్ పర్సన్ దాకా చేసుకోవచ్చు, లేదా జాయింట్గా అడల్ట్స్ ఒక 2-3 పేరు మీద చేసుకోవచ్చు అనమాట. అంతేగాని ఏదైనా కంపెనీల మీద కానీ ఇంకేదన్నా సంస్థల మీద కానీ వాళ్ళకి అకౌంట్ అయితే ఓపెన్ చేయకూడదు అనమాట టీడీ అనేది. సో ఈ విధంగా మనం కమిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క కమిషన్ ఎలా అప్లై చేసుకోవాలి, మనము ఏ విధంగా అప్లై చేస్తే మనకు రిస్క్ ఉండదు, ఎంత కమిషన్ అనేది ఈ యొక్క రేట్ అనేది తెలిసిన అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు టైం డిపాజిట్ గురించి కంప్లీట్ వీడియో ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్ ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటిదాకా మీరు కానీ ఈ వీడియో చూసినట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క బీపీఎంస్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా కమిషన్కి అయితే అప్లై చేసుకోమండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.